శ్రీమాత్రే నమ. అక్షయ తృతీయ రేపు సోమవారం అనగానే అందరికీ గుర్తొచ్చేది బంగారం షాప్కి వెళ్ళి బంగారం కొనుక్కుందామా, అక్షయం అయిపోతుందట అని కదా. కానీ చాలామంది అక్షయ తృతీయ రోజు అప్పు చేసి మరీ బంగారం కొంటూ ఉన్నారు. మరి కొన్న బంగారమే అక్షయం అయిపోయినప్పుడు చేసిన అప్పు అక్షయం అవదంటారా? అక్షయ తృతీయ అని అసలు ఎందుకు వచ్చింది అంటే, మత్స్య పురాణం ప్రకారం ఈ రోజునేనండి త్రేతాయుగం మొదలైందన్నమాట. అలాగే పాండవులు వనవాసంలో ఉన్నప్పుడు దుర్యోధనుడు దుర్వాస మహామునిని పంపించి పాండవుల దగ్గరకు భోజనం పెట్టించడానికి పంపిస్తారు. చూసారా, అప్పుడు పాండవుల దగ్గర ఏమీ ఉండదు. ద్రౌపదీదేవి అక్షయ పాత్రలో ఏమీ లేకపోతే శ్రీకృష్ణ పరమాత్ముడు వచ్చి ముల్లోకాలకు సరిపోయే అంత భోజనాన్ని ఆ అక్షయ పాత్రలో వచ్చేలాగా చేశారు. చూసారా, ఆ రోజు కూడా అక్షయ తృతీయే. అది ఒక్కటే కాదండి, పరశురాముడు జన్మించిన రోజు, భగీరథుడు గంగానదిని భూలోకానికి తీసుకొచ్చిన రోజు, ఇంకా ఎన్నో గొప్ప గొప్ప మహిమలు జరిగిన రోజు అన్నమాట. అక్షయ తృతీయ సోమవారం కానీ బుధవారం కానీ వస్తే ఎంతో విశేషమైన రోజు అన్నమాట. అలాగే అక్షయ తృతీయ రోజు చెప్పులు కానీ గొడుగు కానీ పెరుగు కానీ దానం అనేది ఇవ్వమంటారు. అక్షయ తృతీయ రోజు ఇంకా ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది కనుక, అలాగే అక్షయ తృతీయ రోజు అసలు ఏ పంచాంగాలు చూడరు. ఈరోజు మొత్తం ఎంతో విశేషమైనది కనుక ఈ వర్జ్యాలు రాహుకాలం అవసరం లేదు. ఈరోజు ఏ సమయంలో ఏ మంచి పని చేసినా అది అక్షయమే అయిపోతుంది అని చెప్తారు. అలాగే ఈరోజే సింహాచలంలో వరాహ నరసింహస్వామి వారికి చందనోత్సవం కూడా జరుగుతుంది. అసలు అక్షయ తృతీయ ఈరోజు రేపు కూడా అక్షయ తృతీయ గడియలు ఉన్నాయండి. మీరు ఈరోజు కానీ రేపు పసుపు కలిపినటువంటి అక్షింతలతో కనుక మీరు లక్ష్మీదేవిని పూజిస్తే చాలా బాగా కలిసి వస్తుంది. ఇలా అక్షింతలతో లక్ష్మీదేవిని పూజిస్తూ అష్టదోత్తరం కానీ కనకదార స్తోత్రం కానీ చదువుతూ చక్కగా పాలతో చేసేటటువంటి ఈ పాయసాన్ని మీరు నైవేద్యంగా సమర్పించి, అంటే ఉదయం ఏంటంటే ఈ అక్షింతలతో పూజ చేస్తారు కదా, సాయంత్రం ఇదే అక్షింతలను చక్కగా కడిగి వాటితో పొంగలి అనేది తయారు చేసి 3 లేదా 5 మీరు నైవేద్యంగా సమర్పించాలన్నమాట. ఈ మనం పూజ చేసేటటువంటి పసుపు కలిగినటువంటి అక్షింతలతో మీరు సాయంత్రం చక్కగా పాయసం చేసుకుని, మామూలుగా అయితే విష్ణుమూర్తికి అక్షింతలతో పూజ అనేది చేయకూడదు, కానీ ఈ అక్షయ తృతీయ రోజున విష్ణుమూర్తికి చక్కగా ఇద్దరికి కూడా లక్ష్మీదేవికి చాలా చక్కగా అక్షింతలతో పూజ అనేది చేసి ఇలా సాయంత్రం పూట కనుక పొంగలు పెట్టుకుని 5 లేదా ముత్తైదువులకు నైవేద్యంగా సమర్పించుకోవచ్చు. మరో సోమవారం కలిసి వచ్చింది కనుక చక్కగా నారికేళ దీపం పెట్టుకోవచ్చు, వెలిగించుకోవచ్చు అన్నమాట. కలిసి రావడం చాలా గొప్ప విశేషం అండి. రేపు సోమవారము ప్లస్ అక్షయ తృతీయ శుభ